దివ్య ఎలిమినేటెడ్. అవునండి, ఈ వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది. గత వారమే దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ గత వారం ఇమాన్యుల్ పవర్ అస్త్ర వాళ్ళ వాడడం వల్ల దివ్య ఎలిమినేట్ అవ్వకుండా ఇంట్లో ఈ వారం కొనసాగింది. అయితే మరి ఈ వారం దివ్య అనే ఆమె కొనసాగుతుందా అంటే, ఈ వారం తను ఆట ఆడడం అంటే ఆట ఆడింది కాదన్ను, ఆడినంత వరకు ఆడింది, కానీ ఆడిన దానికన్నా ఆమె అలిగింది ఎక్కువైంది. మరి బర్నీ గారి మీద ఎక్కువ అలక ప్రదర్శించడం ఏమైందంటే, మరి ఇంతకుముందు తనూజా మీద వచ్చిన -0 ఇప్పుడు దివ్య మీద అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి అది ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందంటే, ఒకటి దివ్య అనే అమ్మాయి మైనస్సా ప్లస్సా అని మైనస్ అని చెప్పను, ప్లస్సే. కాకపోతే ఏంటంటే ఆమె వాయిస్ స్లాంగ్ ఏంటంటే యాక్చువల్గా ఏంటి అదే ఎక్కడున్నారు రమ్మన్నాను కదా ఇదే వద్దనేది. ఇవన్నీ ఏంటంటే వాయిస్ రేంజ్ చేయడం వల్ల ఏమవుతుందో మైనస్ ప్రొటెక్ట్ అవుతుంది. దీనివల్ల బర్నీ గారు తగ్గేది లేదు అన్నట్లు. ఏంటంటే బర్నీ గారి మీద ఎవరు కమెంట్ చేసినా తగ్గక్కర్లేదని చెప్పిన తన శ్రేయభిలాషుల మాట ప్రకారం తను ఎక్కడ తగ్గలేదు. ఇవన్నీ ఏమైపోయిందంటే బర్నీ గారు ఏమో ఇచ్చి పడేసేవారు అనమాట, ఎవరికైనా ఇచ్చి పడేశారు, తనుజకైనా దివ్యకైనా. ఎక్కువగా దివ్యకి ఇచ్చి పడేయడం వల్ల ఏమైందంటే అది మైనస్ అయింది బయట. ఏదైనప్పటికీ కొన్నిసార్లు అది మైనస్ అనగానే స్లాంగ్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది ఏంటంటే ఏమంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు కొట్టేస్తాండి బాబు మీకు అని నవ్వుతూ చెప్తారు. ఇక్కడ ఏమైందంటే ఐస్ క్రీమ్ ఇచ్చాను తినండి అంటే కూల్ ఐస్ ఇవ్వండి తినండి అని అంత గట్టిగా చెప్తారు. ఇదేంటంటే కొన్నిసార్లు ఒక్కోసారి గుంటూరు విజయవాడ స్లాంగ్లో కూడా కొంచెం అథారిటీ ఉంటుంది. మనసు మంచిదే. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఏదైనప్పటికీ దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు.